తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్లో ఇవాళ కూడా వర్షం కురుస్తోంది. నగరాన్ని పొగమంచు కప్పేయడంతో భాగ్యనగర వాసులు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్లో అందిస్తారు. లలిత, హైదరాబాద్ నగరంలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా పూర్తిగా కూల్ అయిపోయిందని చెప్పాలి. హైదరాబాద్ నగరం మరో ఊటీ నగరమా అన్న రీతిలో కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మారిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు ఈరోజు పూర్తిగా హైదరాబాద్ నగరంలో ఉదయం నుండి కూడా చిరుజల్లులతో పాటు మరొక వైపు హైదరాబాద్ నగరాన్ని అంతా కూడా మంచు దుప్పటి కప్పేసిందని చెప్పాలి. హైదరాబాద్ నగరం అంతా కూడా మరొక ఊటీ రీతిలో కూడా హైదరాబాద్ నగరం అంతా ఉన్నదని చెప్పాలి. మరొక వైపు హైదరాబాద్ నగరవాసులంతా కూడా హైదరాబాద్ నగరంలో నెలకొన్నటువంటి ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మేమంతా కూడా ఊటీ నగరంలో ఉన్నామా అన్న ఆనందం కలుగుతుంది. హైదరాబాద్ నగరం అంతా కూడా ఒక మంచు దుప్పట్లో కప్పుబడిపోయిందని చెప్పాలి. మొత్తంగా హైదరాబాద్ నగరం అంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు చిరుజల్లులు కురుస్తున్నాయి. వీటన్నిటిని కూడా నగరవాసులు ఎంజాయ్ చేసేందుకు బయటికి రావడంతో కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా ఒక సందడి వాతావరణంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా హైదరాబాద్ నగరవాసులంతా కూడా రోడ్ల మీదకి చేరుకొని ఈ పొగ మంచుని మరొక వైపు చిరుజల్లులను కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు గత అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షాలతో మరొక వైపు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పల్లటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. గత అర్ధరాత్రి ఏదైతే అటు జిహెచ్ఎంసీ అధికారులు అటు సీఎం కేసీఆర్ స్వయంగానే సీఎం కేసీఆర్ కూడా జిహెచ్ఎంసీ అధికారులతో ఒకవైపు పోలీసులతో కూడా ఆయన పర్యవేక్షించడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ నగరంలో నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్ నగరంలో పూర్తిగా ఒక వింత వాతావరణం నెలకొందని చెప్పాలి. హైదరాబాద్ నగరం పూర్తిగా ఉదయం నుంచి కూడా ఒక ఎండ అనేదే లేకుండా పూర్తిగా ఒక మంచు దుప్పట్లో మన ఊటీ, కొడైకెనాల్, కాశ్మీర్ వెళ్తే ఎట్లా ఉంటుందో అట్లాంటి వాతావరణం హైదరాబాద్ నగరంలో నెలకోవడంతో హైదరాబాద్ నగరవాసులంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. మొత్తంగా హైదరాబాద్ నగరవాసులకి ఒకవైపు ఆనందాన్ని కలిగిస్తేనే మరొక వైపు హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఒకవైపు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు వాతావరణ శాఖ అధికారులు ఇదే వాతావరణం మరో 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ నగరవాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ఏదైతే ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని కప్పేసినటువంటి మంచి దుప్పటిని ఎంజాయ్ చేసేందుకు అటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా నగరంలో ఉన్నటువంటి రోడ్ల మీదకి రావడంతో మరొక వైపు ఈ వింత వాతావరణం పూర్తిగా హైదరాబాద్ నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు గత 2 రోజులుగా నమోదవుతున్నాయి. ఈ చల్లటి వాతావరణంలో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బయటకు వస్తే వైరల్ ఫీవర్స్ అటాక్ అయ్యే అవకాశం ఉంది. ఇట్లాంటి వాతావరణంలో వైరల్ ఫీవర్స్ కి విజృంభిస్తాయంటూ కూడా డాక్టర్లు మరొక వైపు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప చిన్నపిల్లలను తీసుకొని ఇట్లాంటి వాతావరణంలో పూర్తిగా కూల్ అయిపోయినటువంటి పూర్తిగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ఇట్లాంటి వాతావరణంలో చిన్నపిల్లలను తీసుకొని వెళ్తే వాళ్ళు అనారోగ్య సమస్యల బారిన పడతారంటూ కూడా ఏదైతే డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా వాతావరణ శాఖ అధికారులు మాత్రం మరొక 2-3 రోజుల పాటు ఇట్లాంటి వాతావరణం హైదరాబాద్ లో నెలకొంటుంది. మరొక వైపు హైదరాబాద్ నగరవాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి వాతావరణంతో మరొక వైపు నగరవాసులు ఎంజాయ్ చేస్తున్నప్పటికీ మరొక వైపు వైరల్ ఫీవర్స్ అటాక్ అవుతున్నాయన్న ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే వాతావరణం మరొక 2-3 రోజుల పాటు ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. లలిత, థ్యాంక్ యూ నాగేంద్ర.